Hello guys, welcome back to Solid Movie Stuff Reviews and Reactions. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. Havoc మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రైట్ టు తీసిన డైరెక్టర్ గారు గ్యారెత్ ఎవెన్స్. మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు, బానే ఉంది. ఈ మూవీలో పెద్దగా స్టోరీ ఏముండదు. డ్రగ్స్ ని ఒక ట్రైడ్ గ్యాంగ్ కి అప్పగించి వాళ్ళ అప్పును తీర్చుకుందామని ఒక టీన్ గ్యాంగ్ చేసిన అటెంప్ట్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అన్న టైంలో ఆ లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. దానివల్ల హ్యూజ్ ట్రైడ్ గ్యాంగ్ అండ్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆ టీన్ గ్యాంగ్ వెంట పడతారు. అలా ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరోకి వాళ్ళకి సంబంధం ఏంటి, తన ఒక కాప్ అయి ఉండి ఎందుకు వాళ్ళ వెంట పడతాడు, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్ స్టోరీ. సో ఇలాంటి స్టోరీస్ చాలా చూసాం, బట్ ఇది ఎంగేజింగ్ గా ఉంది. ఎక్కువగా డ్రాగ్ చేయరు, స్ట్రైట్ టు ద పాయింట్. మ్యాక్స్ లీనియర్ గా పోతా ఉంటుంది. మూవీలో యాక్షన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ సూపర్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ గన్ షాట్స్ ని డైరెక్ట్ చేసిన విధానానికి ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ ని గట్టిగా మెచ్చుకోవచ్చు. ఆ విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా న్యాచురల్ గా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అండ్ గోర్ ప్యూర్ వైలెన్స్ ని ఇష్టపడిన వాళ్ళు, అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ మూవీని స్కిప్ చేయండి. ఇట్స్ ఏ రేటెడ్ మూవీ. సెక్షువల్ సీన్స్ ఏముండవు, బట్ వైలెన్స్ ఘోరంగా ఉంటుంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అండ్ వెనమ్ హీరో టామ్ హార్డీ గారు ఇందులో మెయిన్ లీడ్ గా ఒక జేడెడ్ కాప్ రోల్ లో ఇందులో కనిపిస్తారు. సో యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్ గా ఎక్సైటింగ్ గా ఏదైనా అనిపించిందా ఈ మూవీలో అంటే అది యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఇందాక చెప్పినట్లుగా సింపుల్ పాయింట్ స్టోరీ, తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. సో ఇట్స్ రొటీన్ అండ్ ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ మూవీ లెస్ దాన్ 2 hours అండ్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో వెళ్తూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. మీరు యాక్షన్ మూవీలు ఎవరైతే మూవీ చూడొచ్చు. సో అది మూవీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయతో పాటు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.